సో ఇన్నోవేషన్ స్ట్రాటజీలో లైక్ అదర్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము లెట్ us అండర్స్టాండ్ ఇన్ this video. Okay, so are you able to see my screen? Yes. Yeah. So this is your document. So దీనిలో ఈ సెక్షన్ వరకు అందరు ఫినిష్ చేస్తారా? సెకండ్ సెక్షన్ అండ్ థర్డ్ సెక్షన్ ఎవరైనా ఇంకా చేస్తున్నారా? సో ఇందులో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. డిఫైన్ ఐడెంటిఫైస్ అండ్ ఎవాల్యుయేట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యూచర్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఎఫెక్టింగ్ ద సెలెక్టెడ్ ఆర్గనైజేషన్. సో మీరు ఏదైతే ఆర్గనైజేషన్ ని మనం సెలెక్ట్ చేసుకొని వీఆర్ ఎవాల్యుయేటింగ్, దానికి యూజువలీ లైక్ డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎట్లా దే విల్ బి ఇంపాక్టింగ్ ద ఆర్గనైజేషన్ అనేది మనం వి రైట్ అప్. సో even if you don't select any organization, it is fine if you write how disruptive innovation influences businesses. I already explained chesanu. Let us start understanding this section. So innovation strategy and innovation process. So innovation ante enti ante like creating new things kada. So maybe creating new things or doing this like whatever the activity we are doing it in a better way. Okay, ante already existing technologies ni improvement chesina, unlike creating a new brand new technology to perform our day-to-day activities, వాటిని మనం యూజువల్ గా ఇన్నోవేషన్ అంటాం. ఓకే, ఇన్నోవేషన్ క్రియేషన్ కి వేరియస్ ప్రాసెసెస్ ఉంటాయి. దీనిలో ఐడియేషన్, కాన్సెప్ట్, డిజైన్, దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. ఐడియేషన్ లో ఏంటి అంటే సో బిఫోర్ అండర్స్టాండింగ్ దీస్ కాన్సెప్ట్స్ లెట్ us know why we need a innovation. సో ఒక ఆర్గనైజేషన్ కి వేరియస్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇట్ మైట్ బి రిగార్డింగ్ ఇంక్రీజింగ్ అంటే గ్రోయింగ్ ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు. సో నా ఆర్గనైజేషన్ ఈరోజు ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ బిగ్ ఆర్గనైజేషన్ వేర్ ఇట్ ఇంక్లూడ్స్ 1 lakh ఎంప్లాయీస్. 1 lakh ఎంప్లాయీస్ అవ్వాలి అంటే వాళ్ళకి తగినంత వర్క్ ఉండాలి. కాబట్టి దే వాంట్ లైక్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఆర్గనైజేషన్ ఎలా గ్రో అవ్వాలి, ఎన్ని ఇయర్స్ కి ఎంత సైజ్ ఉండాలనేది ఒక స్ట్రాటజీ. ఓకే, మేబీ పెర్ఫార్మెన్స్. సో లాస్ట్ ఇయర్ మనం ఇంత సేల్స్ వచ్చాయి, ఈ ఇయర్ ఒక 100% ఇంక్రీజ్ రావాలి, ఆ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ మనకి ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఇయర్ ఇంత ప్రాఫిట్ రావాలని అయి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ ఒక్కొక్క ఎంప్లాయీ ఇంత కంట్రిబ్యూట్ చేశాడు, ఇయర్ దే హ్యావ్ టు కంట్రిబ్యూట్ మోర్ అనేది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్. ఓకే, కాంపిటీషన్. సో లాస్ట్ ఇయర్ మనం కాంపిటీషన్ లో మార్కెట్ లో బ్రాండ్ వాల్యూ ప్రకారం వీఆర్ ఎట్ 7th place. ఈ ఇయర్ మనం బ్రాండ్ వాల్యూ ప్రకారం వీఆర్ సపోజ్ టు బి ఎట్ 2nd place ఆర్ 3rd place ఆర్ 1st place. ఇలా సో వీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ టార్గెట్స్. ఆ టార్గెట్స్ ని అచీవ్ చేయడానికి వీ క్రియేట్ స్ట్రాటజీస్. హోప్ ఎవ్రీబడి ఈస్ లిజనింగ్, రైట్? సో బిజినెస్ స్ట్రాటజీస్ కి ఒక్కొక్క స్ట్రాటజీకి దే కెన్ బి ఏ స్మాల్ మైల్ స్టోన్, అంటే స్మాల్ టర్మ్ గోల్ కానీ లాంగ్ టర్మ్ గోల్ కానీ ఉంటుంది. సో ఈచ్ స్ట్రాటజీకి ఒక పర్టికులర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని అచీవ్ చేయడానికి వి యూజ్ అవర్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ తో పాటు వి యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్స్. సో ఇన్నోవేటివ్ మెథడ్స్ విచ్ మేక్స్ థింగ్స్ అచీవ్డ్ లైక్ బిఫోర్ వి లైక్ అంటే బెటర్ గా అచీవ్ చేయడం కోసం, బెటర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం కోసం we use some kind of innovation strategies. అంటే whatever the business strategies that we have created, వాటిని అనుకున్న టైం కంటే ముందే అచీవ్ చేయాలంటే we need to apply some kind of better strategies when compared to other people who are doing same kind of business. For example, మనం అందరం ఒక టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. సో మీ అందరికంటే నేను ముందు ఉండాలంటే నేను ఐఎమ్ సపోజ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఒక 4 bikes ఉన్నాయనుకోండి, ఒక 4 స్కూటీస్ ఉన్నాయనుకుందాం మనం. why you are supposed to buy a Yamaha bike? మీరెందుకు మేబీ లేడీస్ బైక్ సమ్ పెప్, స్కూటీ పెప్ అట్లాంటివి మీరు ఎందుకు కొనాలనుకున్నారు, లేదా LML వెస్పా ఎందుకు కొనాలనుకున్నారు? there will be certain influences on you. Okay, so most of the people might be purchasing LML వెస్పా అనుకుందాం. ఓకే, వెస్పా ఎక్కువ మంది కొనుక్కుంటారు. మేబీ ఇట్ గాట్ ఏ యూనిక్ డిజైన్, ఇట్ గాట్ ఏ యూనిక్ కలర్, ఇట్ గాట్ యూనిక్ మోడల్స్, ఇట్ లుక్స్ బెటర్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. దానిలో యూనిక్నెస్ ఉంది, అంటే ఇన్నోవేటివ్నెస్ ఉంది. ఆ ఇన్నోవేటివ్నెస్ ఉండడం వల్ల ఇట్ స్టాండ్స్ బెటర్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో అక్కడ దాన్ని మనం ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అంటాం. వెన్ యూ కమ్ టు ద సర్వీస్ ఆర్గనైజేషన్స్, మీరు ఆఫర్ చేసే సర్వీసెస్ యూనిక్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆర్గనైజేషన్ కి మనం ఫోన్ చేసి మాత్రమే మాట్లాడగలం. సో మనం కాల్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక 5 minutes మనల్ని వెయిట్ చేయించి దే విల్ బి రెస్పాండింగ్ ఇట్. ఇఫ్ యూ కాల్ టు అమెజాన్ కస్టమర్ కేర్కి మీరు ట్రై చేశారనుకోండి, ఇట్ టాస్క్ యూ టు షేర్ యువర్ నెంబర్ అండ్ రీజన్. ఒక 2-3 minutes లో వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దట్ ఈస్ ఇన్నోవేటివ్నెస్.
Okay, so it's a different way of approach, different approach. So ila enduku chestarante, they want to stand like they want to show that they are better than any other organizations in the market. అది కాంపిటేటివ్నెస్ సంబంధించిన ఒక టార్గెట్. ఇలా ప్రతి ఆస్పెక్ట్ లో మీరు పెర్ఫార్మెన్స్ ఇంక్రూజ్ చేసుకోవడానికి యూ విల్ బి యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ యూ విల్ బి యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ టూల్. అవన్నీ ఇన్నోవేటివ్ టూల్స్ విచ్ అదర్ కంపెనీస్ ఆర్ నాట్ యూజింగ్. మీరు బాగా అంటే లైక్ మీరు ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అలా చేయొచ్చు, లేదా మీరు బెటర్ కస్టమర్ కి సపోర్ట్ చేయడానికి యూ మైట్ బి యూజింగ్ ఈమెయిల్ అప్రోచ్ మెథడ్, మేబీ చాటింగ్ ఆప్షన్ ఇవ్వచ్చు, మేబీ స్కైప్ కాల్ ఇవ్వచ్చు, వాట్సాప్ కాల్ కి సపోర్ట్ చేయొచ్చు. సో అంటే కస్టమర్తో మీరు మాట్లాడడానికి వేరియస్ సోర్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇవన్నీ ఇంక్లూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ టు యువర్ బిజినెస్. అండర్స్టాండ్? సో అంటే స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, బట్ అవి రెండు ఒక మనం కలిపామనుకోండి, దే అచీవ్ అంటే బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీస్ కెన్ బి అచీవ్డ్ మచ్ బెటర్ వే విత్ ఇన్ ద గివెన్ టైమ్ ఆర్ లైక్ ఇన్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ టైమ్. Got it, team? Understood, right? సో దాన్ని మనం ఇన్నోవేషన్ స్ట్రాటజీ అంటాం. ఇక్కడ ఏంటి, మీ ప్రోడక్ట్ వచ్చేసి సర్వీస్, ఎందుకంటే మీది వెబ్ డెవలప్మెంట్ కదా. వెబ్ డెవలప్మెంట్ ఇస్ ఎ ఇంటాంజిబుల్ థింగ్, సో వీ కాల్ ఇట్ ఏ సర్వీస్. ఓకే, సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ లో వీఆర్ యూజింగ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ ఫర్ సర్వీస్. సో సర్వీస్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ అంటాం. సో ఇన్నోవేషన్ కాకపోతే ఇక్కడ కామన్ గా ఉండేది ఏంటి అంటే ఇన్నోవేషన్ ప్రాసెస్. సో మీరు ప్రోడక్ట్ ఇన్నోవేషన్ కైనా సర్వీస్ ఇన్నోవేషన్ కైనా process of innovation creation will be same, right? So first we can take a motive undali, what is the purpose of creating innovation? So if you want to, so meer emanarante sir mana organization lo performance low undi kabatti let us improve performance an. So nene emantarante meer andarni oka idea adugutunnanu. సో మీరు ఒక ఐడియా చెప్పండి, మన పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీరు ఐడియా చెప్పండి అని మనం వాట్ లైక్ వీ హ్యావ్ 6 ఎంప్లాయీస్ రైట్, అందరినీ అడిగాం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. Everybody has come up with one particular idea, one or two ideas. Okay, I also have a couple of ideas. మనం ఈ 7-8 ఐడియాస్ ని మొత్తాన్ని కలిపి మనం ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ని ఐడియేషన్ ప్రాసెస్ అంటాం. సో we include all the stakeholders in the organization and we recommend them to provide ideas. So there are particular organizations which give what we call like monetary benefits to the people who give better ideas. ఓకే, సో ఈ ఐడియేషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు మన దగ్గర ఏమవుతుంది, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఐడియేషన్ ప్రాసెస్ వీ విల్ బి హ్యావింగ్ ఎ లిస్ట్ ఆఫ్ ఐడియాస్ బై అప్లయింగ్ విచ్ వీ కెన్ జనరేట్ సమ్ బెటర్మెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్. సో ఆ ఐడియేషన్ లో మనం ఏం చేస్తాం, షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. దాన్ని మనం ఏం చేస్తాం, ఫినాన్షియల్ ఫీజిబిలిటీస్, టెక్నికల్ ఫీజిబిలిటీస్, ఎకనామికల్ ఫీజిబిలిటీస్, ఇలా వీ అప్లై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ఐడియా కమర్షియలైజేషన్. ఒకవేళ ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ రావచ్చు, మనకి ఎంత ఖర్చు అవ్వచ్చు, ఆ కమర్షియలైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ అప్లై చేసి మనము వి కమ్ అవుట్ విత్ 2 or 3 ఐడియాస్. ఆ 2 or 3 ఐడియాస్ కి మనం ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్ కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ డిజైన్ ని ప్రోటోటైపింగ్ చేస్తాం, డిజైన్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వి ఎవాల్యుయేట్ ఇట్ అగైన్ to understand what kind of benefits they are going to create for the organization. ఆ స్టేజ్ లో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ is going to provide better benefits, దాన్ని మనం ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. సో అది సాచురేషన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇఫ్ ఇట్ వోంట్ వర్క్, ఫస్ట్ ఐడియా వర్కౌట్ కాకపోతే సరిగా సెకండ్ ఐడియాని యూజ్ చేసుకుంటాం. ఈ లోపల మళ్ళీ అగైన్ వి జనరేట్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియేషన్ ప్రాసెస్, వి కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్స్ అండ్ అగైన్ వి ట్రై టు ఇంప్లిమెంట్ దమ్. So this is a continuous process that happen with organizations. Got it, team? So now you are supposed to, like as a part of 4th section, you are supposed to write why a innovation strategy is required and how a product service innovation strategy can be created for your business. Okay, so ఇప్పుడు మనము వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఇన్నోవేషన్స్ ఏమేమి ఉంటాయో అవి ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ రిక్వైర్డ్, సో ఇప్పుడు అది అవసరం లేకపోయినా కూడా we speak about how important innovation is for a online business. So and how ideation process will be, how innovation process will be continued, and 6 steps gurinchi we explain. Okay, this whole concept should be completed in 500 words. Understood? Any questions? Nikita? No questions, right? Vaishnavi?
నో అంటే అర్థం కాలేదా? సెక్షన్ 4. ఇప్పుడు మీరు ఏ సెక్షన్లో ఉన్నారు? సో ఇలాగే రాస్తారా, మీరు ఏమైనా రాస్తారా ఇంకో? సో సి ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, యు ఆర్ సపోజ్ టు ఇంటిగ్రేట్ బోత్ ద థింగ్స్. ఇన్నోవేషన్ ఏంటి, ఇన్నోవేషన్ స్ట్రాటజీ ఏంటి అని. So first we start explaining about strategy, how a strategy is required for a business. Then we speak what innovation does to the strategy, why innovation strategy is required for the organization. Then we speak about innovation process. Okay, so simple. Adi follow up. Next section vachesi we speak about in-depth demonstration of application of web technologies and user-centered design approach. సో యూజర్ సెంటర్డ్ డిజైన్ అప్రోచ్ అనేది నేను లాస్ట్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూజర్ సెంటర్డ్ డిజైన్ అప్రోచ్ అంటే సో యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన డిజైన్ నుంచి అనేది మైండ్ లో పెట్టుకొని డిజైన్. సి ఆర్గనైజేషన్స్ వెన్స్ దే స్టార్టెడ్ ఎవాల్యుయేటింగ్ ఫస్ట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండేది. ఓకే, ప్రాఫిట్ సెంట్రిక్ డిజైన్స్ ఉండేవి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాఫిటే మోర్ ఇంపార్టెంట్ దెన్ సేల్స్, దెన్ అట్లా వేరియస్ స్ట్రాటజీస్ పోయిన తర్వాత ఎట్ దిస్ స్టేజ్ ఇన్ ద కాంటెంపరీ బిజినెస్ ఎన్వైరన్మెంట్స్ everybody is focusing on customer centric approach. Okay, దాన్నే మనం యూజర్ సెంట్రిక్ అప్రోచ్ అంటున్నాం ఇక్కడ. అండర్స్టూడ్? సో ఎందుకంటే మన సర్వీస్ కాబట్టి వీఆర్ సెయింగ్ యూసేజ్ బేస్ చేసుకొని మన సక్సెస్ డిపెండ్ అయింది. అంటే మన వెబ్సైట్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వ్యూ చేస్తున్నారు అనే దాని మీద మన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వి కాల్ ఇట్ యూజర్ సెంట్రిక్. ఓకే, సో హూ విల్ బి యూజింగ్ యువర్ అప్లికేషన్, వాళ్ళని బేస్ చేసుకొని మనల్ని డిజైన్ చేయమంటున్నారు. సో అంతే. సో ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషన్, ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్ అండ్ యూజర్ సెంట్రిక్ అప్రోచ్ ని మైండ్ లో పెట్టుకొని మనం ఈ ఆన్సర్ ప్రతి క్వశ్చన్ కి రెస్పాన్స్ ఇవ్వాలి మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 5th క్వశ్చన్ లో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, ఎన్వైరన్మెంట్ అండ్ పొలిటికల్ ఎజెండాస్. ఓకే, సో పొలిటికల్ ఎజెండాస్ లో ఇండస్ట్రియల్ స్ట్రాటజీ, సస్టైనబిలిటీ అలా కొన్ని చెప్పాడు ఎజెండాస్. ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ, సస్టైనబిలిటీ అలా కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేయమన్నాడు. సో ఫస్ట్, what kind of impact will have on society because of technology? అంటే ఇప్పుడు మనం టెక్నాలజికల్ అంటే బెటర్ వెబ్సైట్ మనం క్రియేట్ చేసాం అనుకోండి మార్కెట్లో, సో అప్పుడు దాని ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుంది. కాకపోతే వైల్ వి స్టార్ట్ ద సెక్షన్ వి స్పీక్ అబౌట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ హౌ ఇట్ విల్ బి ఇంపాక్టింగ్ సొసైటీ. దెన్ వి స్పీక్ అబౌట్ వెబ్ అప్లికేషన్ టెక్నాలజీస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ సొసైటీ. సో వి స్పీక్ అబౌట్ టెక్నాలజీ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ సొసైటీ. దెన్ టెక్నాలజీలో ఒక పార్ట్ ఏంటి, వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ, దెన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. సో ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సో వెన్ వెబ్ అప్లికేషన్ ఉండడం వల్ల సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది. మేబీ ఇట్ ప్రొవైడ్స్ అస్ ఫ్లెక్సిబిలిటీ టు పర్చేస్ థింగ్స్. ఓకే, సో వీ నీడ్ నాట్ టు గో టు స్టోర్స్, వీ నీడ్ నాట్ టు గో టు వెయిట్ ఇన్ క్యూస్, వీ నీడ్ నాట్ టు వేస్ట్ అవర్ టైమ్ ఆన్ సెలెక్టింగ్ ప్రోడక్ట్స్ అండ్ వెయిటింగ్ ఇన్ క్యూస్ ఫర్ పేయింగ్ బిల్స్. అండ్ అగైన్ మనం పెట్రోల్ వేస్ట్ చేసుకోనక్కర్లేదు. ఇట్ సేవ్స్ అవర్ మనీ, it saves our time, it increases us providing lot of options. So for example, usual గా మనం ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్, ఒకటే టైప్ ఆఫ్ సోప్ ఏదో కొంటున్నాం అనుకోండి, మనం ఆన్లైన్ లోకి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి షోయింగ్ us వేరియస్ వెరైటీస్ ఆఫ్ సోప్స్, అంటే మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మనకి చెక్ చేసుకోవడానికి, పర్చేజ్ ఇలా లైక్. సో సోషల్లీ ఇట్ విల్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ ఇస్ ఇన్ మెనీ వేస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ రెడ్యూసింగ్ కాస్ట్, రెడ్యూసింగ్ వేస్టేజ్ ఆఫ్ టైం. సో మీరు ఆ టైంని వేరే వాటికి యూటిలైజ్ చేసుకోవచ్చు, దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. అంటే సొసైటీకి ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎన్వైరన్మెంట్. సి గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ కన్సంప్షన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గిపోతాయి అనేది మనం ఒక అండర్స్టాండింగ్. ఎన్వైరన్మెంట్ పాలసీలో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఒక కార్ తీసుకొని మనం స్టోర్ రూమ్కి వెళ్ళి వస్తున్నాం అనుకోండి, సో పోవడానికి రావడానికి అట్లీస్ట్ ఒక 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ మనం బర్న్ చేస్తున్నాం అనుకోండి. సో ఇట్ విల్ బి క్రియేటింగ్, ఒకటి ఏంటంటే మనం ఫాసిల్ ఫ్యూల్స్ ని వేస్ట్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ బర్నింగ్ దోస్ ఫాసిల్ ఫ్యూల్స్ ఇట్ మైట్ బి క్రియేటింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద సొసైటీ. అదే మనం ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల మనం గోయింగ్ టు ద లైక్ యూజెస్ ఆఫ్ పెట్రోల్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ ఇట్స్ కాస్ట్, సో ఇట్స్ పొల్యూషన్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ విల్ బి రెడ్యూస్డ్. Okay, so it can be one kind of environment impact, right? Okay, అవునండి.
సో ఇలా మనలాగా చాలా మంది చేశారనుకోండి. మన కాలనీలో ఇప్పుడు మీ కాలనీలో ఉండి ఒక 10 మంది అలాగే పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఒక పర్సన్ పెట్రోల్ ఖర్చు, అంటే డెలివరీ ఇచ్చేవాడి పెట్రోల్ ఖర్చుతోటి అందరి పర్చేజెస్ అయిపోతున్నాయి కదా. సో ఇట్ రెడ్యూసెస్ యూసేజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్ డెఫినెట్లీ, అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ విల్ బి డ్రాస్టికలీ ఇంక్రీస్డ్. రైట్? గాట్ ఇట్? యా. పొలిటికల్ ఎజెండాస్. సో జనరల్ గా ఒక షాప్ ఉంది అనుకోండి, ఆ షాప్ లో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, దాంతో పాటు అడిషనల్ కస్టమర్స్ కూడా గ్రో అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరుగుతుంది రీటైల్ ఇండస్ట్రీ. ఓకే. సో ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ మేము ఎప్పుడు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న దాఖలాలు లేవు. 99.99999% ఎప్పుడు కూడా మేము రెస్టారెంట్కి వెళ్ళి తినుంటాం, లేదా ఇంట్లో వండుకొని తినుంటాం. ఇప్పుడు ఎవ్రీ వీక్ 2 or 3 ఆర్డర్స్ ఆన్ జొమాటో, లేకపోతే ఎవ్రీ డే అట్లీస్ట్ 1 order ఆన్ జొమాటో. ఓకే, డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ ఇండస్ట్రియల్ గ్రోత్, రైట్? అంతకుముందు ఇంట్లో చికెన్ వండుకొని తినేవాళ్ళం, ఇప్పుడు చికెన్ అనగానే జొమాటోలో లెట్స్ ఆర్డర్ ఇట్ టు ప్యారడైస్. సో ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ కస్టమర్ని క్రియేట్ చేస్తుంది టెక్నాలజికల్ ఇన్నోవేషన్. ఓకే, బికాస్ ఆఫ్ విచ్ ఇండస్ట్రియల్ గ్రోత్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. సస్టైనబిలిటీ ఆఫ్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి ఎవరు కస్టమర్స్ వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ ఇట్స్ ఆన్లైన్ ప్రజెన్స్ మేబీ ఇట్ మైట్ గెట్ సమ్ న్యూ కస్టమర్స్ విచ్ ఇంక్రీజెస్ దట్ ఆర్గనైజేషన్ సస్టైనబిలిటీ. కొన్నిసార్లు ఏంటంటే సస్టైనబిలిటీ అంటే ఏంటి అంటే, మన తెలుగు భాషలో వాడుక భాషలో చెప్పాలంటే బతికి ఉంచడం. ఒక ఆర్గనైజేషన్ బతికించాలంటే మేబీ దానికి ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు, కానీ అది టు కంటిన్యూ ఇట్స్ బిజినెస్, కనీసం వాళ్ళకి అయ్యే ఖర్చులు పోయినా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, వాట్ ఎవర్ దే స్పెండ్, అంతవరకు మనీ వచ్చినా కూడా బెటరే కదా, దే కెన్ కంటిన్యూ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, అటువంటి సస్టైనబిలిటీ అంటే ఆర్గనైజేషన్ ఎక్కువ రోజులు బతికుండడానికి కావాల్సిన సపోర్ట్ అయితే ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్, ఈ వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్ టెక్నాలజీస్ ఇస్తాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మేబీ, సో బికాస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఆన్లైన్ అవైలబిలిటీ, పొలిటికల్ గా కూడా చాలా బెనిఫిట్స్ అయ్యాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇటువంటి పొలిటికల్ క్యాంపెయినింగ్ కి వాటికి వాడటం వల్ల పొలిటికల్ పార్టీస్ కి దీని కాస్ట్ తగ్గుతున్నాయి. గవర్నమెంట్ డెసిషన్స్, ఇప్పుడు గవర్నమెంట్ బిజినెస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆర్ మేకింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ డెసిషన్స్ ఆన్లైన్ లో తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏపీపీఎస్సి కానీ టీపీపీఎస్సి ఇవి అయినా తీసుకోండి మీరు, అంటే గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఆన్లైన్ లో వస్తాయి. ఓన్లీ ఎగ్జామినేషన్ రిలేటెడ్ అన్ని ఆన్లైన్ లో వస్తాయి. ఇంతకుముందు అలా ఉంటాయి, మేము ఇంటర్మీడియట్ బీటెక్ చేసేటప్పుడు అయితే అంతా వీ హ్యావ్ టు పర్చేస్ అప్లికేషన్స్ ఫిల్ చేసి మనం దాన్ని మళ్ళీ పోస్ట్ చేయాలి, ఎక్నాలజ్మెంట్ రావటం, మళ్ళీ డాక్యుమెంట్ తీసుకోవడం, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనమాట. అవన్నీ సింపుల్ అయిపోయాయి. గవర్నమెంట్ కి చాలా కాస్ట్ మిగిలిపోతాయి బికాస్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ ఆన్లైన్. లాట్ ఆఫ్ బిజినెస్ డెసిషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆన్లైన్ లో పెట్టడం వల్ల కాస్ట్ చాలా మట్టుకి రిడ్యూస్ అయిపోతాయి. పేపర్ కాస్ట్ పోతుంది, ప్రింటింగ్ కాస్ట్ పోతుంది, సో మెయింటెనెన్స్ కాస్ట్, ఇలా చాలా కాస్ట్ రిడ్యూస్ అయిపోతాయి. పొలిటికల్ గా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బెనిఫిట్ టు ద సొసైటీ. సొసైటీకి బెనిఫిటే, ఎన్వైరన్మెంట్ కి బెనిఫిటే, అండ్ గవర్నమెంట్స్ కి బెనిఫిటే. ఓకే, అండర్స్టూడ్, రైట్? So now you are supposed to speak about how web technologies will be helpful, showing its impact on society, environment, agendas. A 3 sections ki kalpi okka section ki 200 odd words rasaru anukondi, it will be 700 words. All right. So next, define final report recommendations aimed at advisor senior stakeholders. So assume that ఇప్పుడు ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఆ వెబ్ డెవలప్మెంట్ కంపెనీకి ఇప్పుడు మీరు పైన మెన్షన్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని బేస్ చేసుకొని రికమెండేషన్స్ రైట్అప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఈచ్ కాన్సెప్ట్, ఇక్కడ ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 కాన్సెప్ట్స్, 5 కాన్సెప్ట్స్. ఆ 5 కాన్సెప్ట్స్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక 100 words తీసుకొని ఈచ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఒక 100 words రికమెండేషన్స్ రైట్అప్ చేసుకోవచ్చు. ఓకే, సో టు ద మేనేజ్మెంట్, ఓకే, టు ద మేనేజ్మెంట్ అండ్ కంపెనీ నేమ్, ఫుల్ స్టాప్ ఇచ్చేసి సబ్జెక్ట్ రికమెండేషన్స్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్, తర్వాత స్పీక్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్, ఏమో కైండ్ ఆఫ్ థింగ్ రాయాలి అనమాట. ఓకే, ఇలా రాయాలంటే ఇలా రాస్తామంటే టు మేనేజ్మెంట్ రాసినట్లే టెక్నాలజీస్, తర్వాత
innovative web development, something like maybe just no salutation, dear sir, atla emontu. Just start writing about recommendations. So in this research, we have conducted some kind of analysis on developing a innovative web technologies for organizations. So considering the research, the following recommendations are made to the management and JPC. We just speak one by one recommendations. So each section nunchi one recommendation. Ela cheppochu manam. So for example, start with this one, disruptive technologies and how they are going to impact society, impact businesses. So you speak like innovation, organization kinta important. So danlo like there are various innovative technologies avanni kuda మనం include చేసుకోవడం వల్ల organization కి చాలా helpful అవుతాయి అన్నట్టు we start recommending things. Okay, so ఇది recommendation తర్వాత like then speak about design principles. So it is very important for any organization developing web application to include best characteristics of website. So some of the best characteristics of website and కొన్ని websites అలా explain చేసుకొని then you speak why they are important, what kind of impact they will be creating on website and website usage. I will explain చేసుకోవచ్చు. Then again speak about innovation strategy and speak about importance of service innovation strategy and how service innovation strategy can impact your business. Ante. Next you speak about like recent one, society innovators like web technologies and their impact on society, and web technologies and environment, and web technologies and its impact on sustainability, industrial growth, all these aspects. So ఇవన్నీ జరుగుతాయి కాబట్టి it is better for the organization to go with it. Again see ఈ ఆన్లైన్ బిజినెసెస్ కి వాటికి గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సొసైటీ ఈ ఎన్వైరన్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల, రెడ్యూసింగ్ పొల్యూషన్, ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అది ఆ టైప్ ఆఫ్ బిజినెసెస్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి గవర్నమెంట్స్ కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో అవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఆప్షన్ ఫర్ యూ టు ఇంక్లూడ్ ఏ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ అని మనం రికమెండ్ చేసుకుంటూ కంక్లూడ్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్ యువర్ డాక్యుమెంట్. ఆల్రైట్, క్లారిటీ ఉందా? ఎనీ క్వశ్చన్స్ ఎవరికన్నా? సి పొలిటికల్ అన్న కాడనే మనం ఇది చెప్పాం కదా, ఇప్పుడు పొలిటికల్ అన్న కాడనే వి స్పోక్ అబౌట్ పొలిటికల్. అంటే ఇక్కడ మనం పొలిటికల్ అంటే పాలిటిక్స్ తీసుకోవద్దు, పొలిటికల్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కాదు. ఓకే, గవర్నమెంట్ రిలేటెడ్ కన్నప్పుడు వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇండస్ట్రియల్ గ్రోత్, సస్టైనబిలిటీస్, అంటే ఇండస్ట్రీ సస్టైనబిలిటీ, వీటి గురించి మనం డిస్కస్ చెప్పాను కదా నేను. అర్థం కాలేదండి? సో పొలిటికల్ గా అన్నప్పుడు ఏం చెప్తామంటే వెబ్ టెక్నాలజీ ఎలా పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీ వల్ల గవర్నమెంట్ ఇట్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ ఇట్ కెన్ మెయింటైన్ లాట్ ఆఫ్ డేటా ఆన్ ఏ ఆన్లైన్ సైట్ అనుకోండి, వెబ్ అప్లికేషన్ అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, ఇట్ రెడ్యూసెస్ ఆర్ గవర్నమెంట్ కాస్ట్ రెడ్యూస్ అయిపోతాయి కదా, మెయింటెనెన్స్ కాస్ట్ రెడ్యూస్ అయిపోతాయి అండ్ డెసిషన్స్ క్విక్ గా తీసుకోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది. సో అది ప్యూర్ గా గవర్నమెంట్ సైడ్. అదే ఇంకా ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నాం అనుకోండి, సో ఒక ఇండస్ట్రీకి బికాస్ ఆఫ్ ఆన్లైన్ వెబ్ అప్లికేషన్ దే కెన్ క్రియేట్ ఏ న్యూ కస్టమర్. ఓకే, సెపరేట్ గా ఒక కస్టమర్ బేస్ క్రియేట్ చేసుకోగలరు. ఫర్ దట్ ఐ కోటెడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జొమాటో, రైట్? సో మేము ఇంతకుముందు నేను ఎప్పుడు జొమాటోలో అంతకుముందు ఆర్డర్ చేసింది లేదు. లాస్ట్ 2 years నుంచి నేను ఎవ్రీ వీక్లీ ఒక 2 to 3 times అట్లీస్ట్ జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాను. అంటే నేను అంతకుముందు చేయండి ఇప్పుడు చేస్తున్నాను కదా, అంటే న్యూ కస్టమర్ క్రియేటెడ్ టు ద ఇండస్ట్రీ, రైట్? It helps you to create new customers to the industry. So industrial growth అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఆల్సో కమ్స్ అండర్ పొలిటికల్ ఎజెండా. గవర్నమెంట్ కి ఏం ఎజెండా ఉంటుందండి, ఇండస్ట్రియల్ గా గ్రో చేయాలి, ఎడ్యుకేషనల్ గా అప్లిఫ్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇవే కదా గవర్నమెంట్ ఎజెండాస్ ఉండేది. అర్థమైందా? వినిపించట్లేదు? ఎవరు అడిగారు? వైష్ణవి అడిగిన క్వశ్చన్. Kamala, okay, got it right, Kamala? Okay, right. These are the tasks that you should be finished. Okay, so I will be sharing this video. Have a look on it again. Okay, thank you, team. Thanks for the time. See you all. ఇంకేం లేదా డౌట్స్ ఏం లేదా, క్వశ్చన్స్ ఏం లేదా?
పడన్ అవును. అంతే అదే కదా చెప్పాను. ఇది ఫార్మాట్. మెయిల్ కాదు. మెమో మెమో అంటాం మనం. ఓకేనా? సో ఇది రాసిన తర్వాత వి జస్ట్ రైట్ కంటెంట్ అండ్ లాస్ట్‌లో రిగార్డ్స్ యువర్ నేమ్ అంతే. ఓకేనా? ఓకే అండి. రైట్. కంటిన్యూ విత్ వర్క్. థాంక్ యూ.